హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ చంటిని. ఈరోజు వచ్చేసి వేసవి దాహం తీర్చే చల్లటి మజ్జిగను ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. వీటికి కావాల్సింది అల్లం ముక్క, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, అలాగే కల్లుప్పు కూడానండి. ఇవి చిన్న రోట్లో వేసుకుని ఇలా కచ్చబచ్చగా దంచుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ ఎక్కువగా వేసవి కాలంలో ఈ లిక్విడ్ని తీసుకుంటే చాలా మంచిదండి. డ్రింకులు, టీలు, కాఫీల కన్నా ఈ మజ్జిగను తీసుకుంటే ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే మనకి ఎంతో సలవ చేసే ఈ మజ్జిగను తీసుకుంటే చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకుని మనం సబ్జా గింజలు, ఒక స్పూన్ సబ్జా గింజలు తీసుకుని ఒక బౌల్లో వేసి వాటర్ వేసి నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గడ్డ పెరుగండి, ఇంట్లో పెట్టిన పెరుగు ఇది. ఇలాగా పెరుగుని తీసుకుని బాగా చిలకాలండి. ఈ టబ్ మూత పెట్టి బాగా కదిపితే చాలా బాగా లిక్విడ్లా తయారవుతుంది. ఇలా వేసుకుని ఒక బౌల్లో వేసుకుని వాటర్ పోసుకోవాలండి. ఎంత పలచగా చేసుకుంటే అంత మంచిది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ముద్దను ఈ మజ్జిగలో వేసి ఒకసారి బాగా కలిపి మనకు రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సరిపడా వాటర్ వేసి మనం ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. నిమ్మకాయ మీ ఆప్షన్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నిమ్మ చెక్క పిండుకొని ఒకసారి బాగా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పర్లేదు, కానీ వేసవికాలం కదా చాలా చల్లగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసి ఒకసారి బాగా కలిపి మనం ఒక గ్లాసులో వేసుకుని మనం సర్వ్ చేసుకోవటమేనండి. ఇలా గ్లాసులో వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు ఉన్నాయి కదా, ఆ సబ్జా గింజలు అలాగే ఒక నిమ్మ చెక్కను కూడా పిండుకొని మనం సర్వ్ చేసుకోవటమేనండి. ఇంటికి ఎవరు గెస్ట్గా వచ్చినా మన ఇంట్లో వాళ్ళకైనా ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ చల్లటి మజ్జిగను తీసుకుంటే చాలా మంచిది. ఈ వేసవి కాలంలోని ఎండ దెబ్బ వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఇలా చేసుకుని ఈ మజ్జిగను తీసుకోండి. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎలా ఉన్నదో